గెలుపొందిన శుభ సందర్భంలో వెలమ సంక్షేమ సంఘం, వెలమ యువత సంక్షేమ సంఘం, వెలమ ఉద్యోగ సంక్షేమ సంఘం, 3 సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో వారికి ఘన సన్మానం చేయాలని చెప్పి మా సంఘాలు నిర్ణయించాయి. 22వ తారీఖు ఆదివారం చెరుకూరి కళ్యాణ మండపంలో భారీ ఎత్తున సన్మానం చేయాలని చెప్పి మా కులం అంతా కూడా చాలా ఉత్సాహంగా ఉంది. ఎందువల్లంటే 2019లో గెలవడం చాలా గొప్ప. ఎందువల్లంటే అప్పుడు వారు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేశారు. 2019లో తెలుగుదేశానికి ఎదురుగాలి వీసినా సరే ఆ గాలిలో నిలబడి 32,000 మెజార్టీతో గెలిచారంటే వారు ప్రజల పట్ల, రాజమండ్రి ప్రజల పట్ల ఏ రీతిగా ఉంటున్నారో మనకి అర్థమవుతూ ఉంటుంది. అంతకు మించి ఈసారి 72,000 మెజార్టీతో వాసు గారు గెలవడం మాకు అందరికీ ఆనందకరం. ఈ శుభ సందర్భంలో ఘనంగా సన్మానించుకోవాలని చెప్పి మేమందరూ నిర్ణయించి, అది మీ ద్వారా వెలమ కుటుంబాలందరికీ చేరు అవ్వాలని ఇదే పిలుపుగా తీసుకొని వెలమలందరూ కూడా ఈ మహోత్సవానికి, ఈ సన్మాన మహోత్సవానికి ఇచ్చేసి దీన్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాం. ఆదిరెడ్డి వాసు గారి కుటుంబం గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే, మొదట ఆదిరెడ్డి అప్పారావు గారు ఎమ్మెల్సీ గారు, తర్వాత వీరరాఘవం గారు మేయర్గా, వారి కోడలు భవానీ 2019లో ఎమ్మెల్యేగా, 2004లో ఆదిరెడ్డి వాసు గారు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇది ఈ పరంపర కొనసాగడానికి కారణం వారి కుటుంబం మా వెలమల పట్ల ఉండే మంచి సహాయ సహకారాలు, అలాగే ప్రజాసేవ, ప్రజలకి ఏం కావాలి అది మనం నెరవేర్చాలి అన్న విధంగా ఆ కుటుంబ సభ్యులు ఉంటారు. కాబట్టి రాజమండ్రిలోని వెలమలు ఒక్కలే కాకుండా అన్ని కులాల వారు కూడా సహాయ సహకారాలు అందించి హిందీ పదవులో కొనసాగడానికి కారణాలు అయ్యాయి. అన్ని కులాలకి కూడా గౌరవిస్తూ ఉంటాం, సహాయ సహకారాలు చేస్తూ ఉంటాం. మేము ఒక్కలే మా ఊళ్ళకే చేసుకోవాలని ఉండదు. మాకు ఎవరు కష్టాల్లో ఉన్నా సరే వాళ్ళకి ఏదో ఒక రీతిలో సహాయం చేయడంలో ముందుంటూ ఉంటాం. అందువల్లనే ప్రజలు వీళ్ళందరినీ కూడా ఆశీర్వదించారు. అలాగే చల్లా శంకర్రావు ఈ మధ్య ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ అయ్యారు. అంతకుముందు పోళ్లబాబు గారు కూడా ఇనిస్పేట కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ అయ్యారు. ఇవన్నీ కూడా ఎలక్షన్ లో గెలిచి ప్రజల మన్నన పొంది యువత గౌరవ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి ఎమ్మెల్యే అయిన సందర్భంగా ఈ నెల 22వ తారీఖు అంటే ఎల్లుండి ఆదివారం జన సన్మానం ఏర్పాటు చేశాం. ఆ సన్మానం మీ ద్వారా మా వెలమ సంఘీయులకి తెలియజేయాలని ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి 3 జిల్లాల నుంచి, పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, కృష్ణా జిల్లా నుంచి మా సంఘీయులందరూ వేలాదిగా రావడానికి వాళ్ళందరినీ కూడా పిలవడం జరిగింది. వాళ్ళు కూడా ఆదివారం వస్తారు. అలాగే సన్మానంలో శంకరానికి కూడా సన్మానం ఉంటుంది, అలాగే పోళ్లబాబు గారికి కూడా సన్మానం చేయడం. అలాగే వచ్చి మేము మా అంచనా గారు ఒక 5,000 మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వాళ్ళందరికీ అక్కడ హిందీ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఈ కార్యక్రమం ఘనంగా చేయాలని మా వెలమ సంఘీయులు కోరుతున్నాం. అలాగే ఇదే మా ఆహ్వానంగా మీరు కూడా అందరూ ఆ రోజు ఉదయం 9:30 కదా మీరు అందరూ రావాలని మరి శ్రీనివాస్ గారు, నేను సెక్రటరీగా సప్రామణ్ గారు, అలాగే వెలమ యువత అధ్యక్షుడిగా కొల్లి దుర్గా ప్రసాద్ బుజ్జి అంటారు, సెక్రటరీ జిల్లా బాలకుండే గారు, అలాగే వెలమ సంక్షేమ సంఘం వెలమ ఉద్యోగ సంఘం అధ్యక్షుడిగా వేమిరెడ్డి సత్యనారాయణ గారు, సెక్రటరీ కొలుగోలు గారు రాలేదు, అలాగే ఆరి గారు, మన చల్లా కేసు గారు, బండారు మధు గారు, మిగతా వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దగ్గర చూస్తున్నారు. చేసిన మీడియా మిత్రులందరికీ స్వాగతం.
నా పేరు కొల్లి వెంకటేశ్వర ప్రసాద్ గురించి వెలమేవత అధ్యక్షుడిని. మా వెలమేవత గౌరవ అధ్యక్షులైనటువంటి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు 72,000 సుమారు భారీ మెజార్టీతో నెగ్గి రాజమండ్రి శాసనసభ్యులుగా అసెంబ్లీలో అడుగుపెట్టిన సందర్భంగా ఆయనకి ఘన సన్మానం చేయాలని చెప్పేసి వెలమ సంక్షేమ సంఘం, వెలమేవత సంక్షేమ సంఘం, వెలమ ఉద్యోగ సంఘాలు 3 కలిసి తీర్మానించుకొని 22వ తారీఖు ఆదివారం నాడు చెరుకూరి ఫంక్షన్ హాల్లో సమావేశం సన్మాన కార్యక్రమం ఏర్పాటు జరిగింది. ఈ 3 జిల్లాల్లో కూడా ఆదిరెడ్డి వాసు గారు వెలంపొలస్తుల తరఫున తగ్గిన ఏకైక ఎమ్మెల్యే అయి ఉన్నారు. ఈ సందర్భంగా ఈ 3 జిల్లాల ప్రతినిధులను కూడా మా యొక్క సన్మాన కార్యక్రమం ఆహ్వానిస్తూ సన్మానం జరిపించడం జరుగుతుంది. కావున ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ విషయాన్ని రాజమండ్రి ప్రజలకు మా వెలం సంఖ్యలకు మీ ద్వారా తెలియజేయడం కానీ మీడియా సమావేశం ఏర్పాటు చేయండి. సెలవు.